తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3500 మందికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. అవన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఒకేసారి పెద్ద సంఖ్యలో గృహప్రవేశం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. అధికారులు 1950 మంది ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేశారు. ఆ వివరాలు అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ఎంత పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కొన్ని చోట్ల అనర్హులకు ఇళ్లు దక్కుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న తప్పులతో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో 1950 మంది అనర్హులు ఇందిరమ్మ ఇళ్లు పొందినట్లు వెల్లడైంది. బేస్మెంట్ పూర్తయిన తర్వాత మొదటి విడతలో భాగంగా ₹1,00,000 చెల్లించే సమయంలో ఈ 1950 మంది అనర్హులను గుర్తించారు. దీనిపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ మాట్లాడుతూ వెంటనే వీరికి మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసి వీరికి బదులు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన సెక్రటరీలను సస్పెండ్ చేయాలని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి మొదటి విడతలో సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని ఎండీ గౌతమ్ తెలిపారు. అయితే తాజాగా చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన ఈ 1950 మంది గతంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ వరకు నిర్మించి వదిలేసిన వారని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు వీరి ఫోటోలను యాప్లో అప్లోడ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దశల వారీగా పలువురు అధికారులు ఆపై కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాతే లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల తప్పులు జరిగి అనర్హులు కూడా ఇల్లు పొందారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని గౌతమ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల గురించి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ మొబైల్ యాప్లో ఫోటో క్యాప్చర్ సమయంలో సెక్రటరీలు తప్పులు చేస్తున్నారని దీనిలో పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో జరగాలని, ఖచ్చితంగా 2 రూమ్లు, కిచెన్, బాత్రూమ్ నిర్మించాలని సూచించారు. పునాదికి ముందు వైపు, పక్కల వైపు, పైనుండి ఫోటో తీసి అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు దశల వారీగా హౌసింగ్ ఏఈలు తనిఖీ చేయాలని ఆదేశించారు.